పార్టీకి ఇంకా గుర్తు రానే లేదు. కిందలే పార్టీ పేరు మీద పంచాయతీ బగ్గన అవుతున్నది. కవితక కంటే ముందుగానే తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అని అప్లికేషన్ పెట్టుకున్నారట వీళ్ళు. ఇప్పటిదాకా పెట్టిన ప్రెస్ మీట్లు, కొట్టించిన ఫ్లెక్సీలు, తయారు చేపించిన కండువాలు, స్టిక్కర్లు అన్ని వేస్తేనా? ప్రేమ బుట్టకు మునిపే చచ్చిపోయినట్టు, కూర అన్నకు మునిపే పాసిపోయినట్టు, గుర్తు రాక మునిపే పార్టీని కథం పట్టిస్తారా ఏందో గాని. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. చిని అమ్మ ఎవరికి లేని కష్టాలని మా కవితకే అత్తాని. మంచిగా పార్టీ పెట్టుకొని తెలంగాణలో అధికారంలోకి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుందాం అనుకుంటే అసలు పార్టీ ఉంటదా ఉండదా అనే టెన్షన్ మొదలైంది అని అందుబాటుతున్నారట కవితక్క ఫ్యాన్స్. పార్టీకి ఇంకా గుర్తు రానే లేదు. కిందలే పార్టీ పేరు మీద పంచాయతీ బగ్గన అవుతున్నది. టీఆర్ఎస్ అనే పేరు రావాలని జాగృతి అనే పేరును పక్కకు పెట్టి మరి తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకుంటే ఆ పేరు కాకుండా తెలంగాణ రక్షణ సేనకు పర్మిషన్ ఇచ్చారు ఎలక్షన్ ఆఫీసర్. సరతి ఏదోటి టీఆర్ఎస్ అని అయితే వచ్చింది కదా అని సంబరపడుతుంటే గట్లెట్లుంటది? టీఆర్ఎస్ అనే దానికి మేము ముందుగా పర్మిషన్ అడిగినాం అని వాళ్ళు వీళ్ళు పంచాలు పెడుతున్నారు. ఇక పార్టీ పేరు మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పుర్రి అని రూల్స్ ప్రకారం పేపర్లలో యాడ్ ఇస్తే 700 దాకా వచ్చినట్టు ఫిర్యాదులు. దాంట్లో మహారాష్ట్ర సోలాపూర్ కేసు కూడా వచ్చిందట ఓ ఫిర్యాదు. కవితక కంటే ముందుగానే తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అని అప్లికేషన్ పెట్టుకున్నారట వీళ్ళు. ఇత్తగిత్తే మాకియాలే కానీ గాలకెట్లు ఇస్తారు టీఆర్ఎస్ అని ఫిర్యాదు అయ్యారట తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన వాళ్ళు. ఇక ఇటుదిక్కించి బీఆర్ఎస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ అనే పేరు ఇవ్వద్దు కవితకు అని అంటున్నారు. మరి గిదాంత పంచాయతీ ఏందని ఆయన వేరే పేరు పెట్టుకోమంటారా ఏంది ఎలక్షన్ ఆఫీసర్లు అని టెన్షన్ పడుతున్నారట కవితక్క పార్టీ కార్యకర్తలు. మరి గట్లయితే పార్టీకి మళ్ళీ ఏ పేరు పెట్టాలి, మళ్ళీ ఏ రంగు పెట్టాలి, మళ్ళీ ఏ జెండా పెట్టాలి, ఏ పాటలు రాపియాలి అని ఆలోచనలు పడ్డారట. ఇప్పటిదాకా పెట్టిన ప్రెస్ మీట్లు, కొట్టించిన ఫ్లెక్సీలు, తయారు చేపించిన కండువాలు, స్టిక్కర్లు అన్ని వేస్తేనా అని ఆగమాగమైతున్నారట తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు. ప్రేమ బుట్టకు మునిపే చచ్చిపోయినట్టు, కూర అన్నకు మునిపే పాసిపోయినట్టు, గుర్తు రాక మునిపే పార్టీని కథం పట్టిస్తారా ఏందో గాని ఎలక్షన్ ఆఫీసర్లు సంతకం పెట్టి సరే అన్నారు కాబట్టి కవితక్క పార్టీ పేరు అయితే మారది అని అంటున్నారు కొందరు రాజకీయ మేధావులు. కానీ చూడాలి మరి నిజంగానే పార్టీ పేరు మారితే మళ్ళొక సభ పెట్టి పార్టీ పేరు చెప్పాలా అని అంటదో లేకపోతే గిదేనా పార్టీ పేరు నిమ్మలంగా చెప్తో చూడాలిగా అని అనబట్టి కొందరు పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.